హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇంకా ఇది కనుమ వ్లాగ్ అనమాట. ఇంకేంటంటే అమ్మమ్మ వాళ్ళ విలేజ్ నుండి వచ్చిన వెంటనే చాలా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయాము. మీకు అందరికీ తెలుసు చిట్లాకుప్ప దగ్గరికి వెళ్ళాలి కదా లాస్ట్ రోజు. ఇంకేంటంటే చాలా అంటే ఎప్పుడెప్పుడు వస్తుందా పండగ అనేసి చూస్తారు. పండగ అయిపోయేటప్పటికి అయ్యో ఏంటి అప్పుడు అయిపోయిందా అనేసి అంటారు. ఆల్మోస్ట్ అందరికీ మైండ్లో ఇదే ఆలోచన ఉంటుంది కదా, చాలా ఫాస్ట్గా అయిపోతాయి రోజులు. ఇంకేంటంటే ఇంకా అక్కడ నుండి వచ్చేసి మేము రెడీ అయిపోయి వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. ఏంటంటే ప్రతి ఇయర్ వేసే దగ్గర అయితే ఇయర్ వేయలేదంట చిట్లకుప్ప, అందుకనేసి వేరే ప్లేస్లో ప్రతి ఇయర్ వేస్తారు. అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. వెళ్తున్నట్టు ఏంటంటే అక్కడ డీజే బండి పెట్టి ఆ విలేజ్ వాళ్ళు పిల్లలు మటుకే ఎగురుతూ ఉన్నారు. ఇంకా అందుకనేసి మేము అక్కడ ప్లేస్ చూసుకొని మళ్ళీ రిటర్న్ వేరే ప్లేస్కి, అది కూడా ఈ ఇయర్ స్టార్ట్ చేశారు చిట్లకుప్ప, అక్కడికైతే వెళ్ళిపోయాము. అక్కడ కూడా ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినా కూడా చాలా మంచిగా అయితే చేశారు. చాలా జనాలు వచ్చారు, మంచిగా అయితే జరిగింది. చిట్లకుప్ప అంటేనే గుర్తొచ్చేది ఎద్దులు బెదరడం కదా, బట్ అది ఎప్పుడో నిన్న చిన్నప్పుడు చూసాను. అది కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చూసాను అనమాట. అప్పుడు చూడడానికి వెళ్ళే వాళ్ళ మీద కూడా వచ్చేసేది, అంతగా బెదురుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా చిట్లకుప్ప చుట్టూ ఒక 3 రౌండ్స్ అయితే వేపించి సైలెంట్ అయిపోతారు. అందుకు అది ఆ రోజులకి ఈ రోజులకి చాలా డిఫరెంట్ పండుగ అయినా కూడా. అవును, ఈ కనుమ మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నా లుక్ ఎలా ఉందో కూడా చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో తగలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్.